నిజంగా అంటే దేవుడిని నేను క్వశ్చన్ వేశాను, దేవుడు నాకు ఇన్నాళ్ళు ఎందుకు ఇలాంటి ఆపర్చునిటీ పరిచయం చేయలేదు, ఇన్నాళ్ళు 5-6 వేల కోసం నేను నెట్టి చాకరీ చేయాల్సి వచ్చింది కదంట, అదే నాకు ముందే పరిచయం చేసింటే నేను ఏ పొజిషన్ లో ఉండేదాన్నో ఇప్పుడు అని చెప్పేసి అనుకున్నాను కదా మనసులో. బట్ నెక్స్ట్ మీటింగ్ వినేసరికి ఇంకా ఎంత జెన్యూన్ ఆపర్చునిటీ, 165+ కంట్రీస్ లో ఇంత సిన్సియర్ గా ఉంటున్నటువంటి ఎంతో మంది మేనేజ్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకుంటున్నారు. అసలు చెప్పాలంటే ఒక నార్మల్ పీపుల్ కూడా మిలియనియర్స్ అయిపోతున్నారు. ఏంటిదంతా అని చెప్పేసి ఫస్ట్ షాక్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత అక్కడ చూసినటువంటి జెన్యున్ ఇన్కమ్స్ ప్రతి ఒక్కటి చాలా ఇంప్రెషన్ చేశాయి. నిజంగా ఇక్కడ లైఫ్ మారుతుందని చెప్పేసి నాకు అర్థమైందండి. ఫైనల్ మీటింగ్ కూడా 11 o'clock అండ్ 4 o'clock మీటింగ్. 11 o'clock మీటింగ్ హరికృష్ణ సార్ చెప్పేటువంటి ఆ యొక్క స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ కూడా నాకు చాలా ఇంప్రెషన్ చేసింది. కంపల్సరీ నిజంగా ఫర్ ఎవర్ అనే బావిలో దూకాలని నేను ఫిక్స్ అయిపోయాను. అలా ఫర్ ఎవర్ అనే ఆపర్చునిటీ టేకప్ చేయాల్సి వచ్చింది. అలా మెల్లిగా ఇక్కడ ఉన్నటువంటి అప్లైనర్ చాలా చాలా మనకి బాగా గైడ్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ విన్ టు విన్ సిస్టమ్ ఉంటుంది. మనం సక్సెస్ అవుతే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అనమాట. ఆ విధంగా ఎక్కడైనా చూడండి, బయట ఏదైనా జాబ్స్ చూసినప్పుడు మనం ఎదుగుతున్నామంటే వెనక్కి లాగేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇక్కడ లేదు. అలాంటిది ఇక్కడ ఉండదు. విన్ టు విన్ సిస్టమ్, గెలిపించు అంతే. కాబట్టి ఇక్కడ ప్రతిదీ ట్రైనింగ్ సిస్టమ్ కూడా ఆఫ్టర్ నేను ఏదైతే 1% టర్న్ ఓవర్ ఉందో అది కంప్లీట్ చేసుకొని 2Cs అనే స్టెప్ ని కంప్లీట్ చేసుకొని ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా చాలా చాలా సపోర్ట్ నాకు జరుగుతుంది.